95 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తన సవాల్ను బండి సంజయ్ స్వీకరించలేదని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని వెల్లడి. జనవరి 26వ తేదీ నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు పాదయాత్ర చేరిన రేవంత్. యువకులకు వలపు వల విసిరి ముంచుతున్న యువతి అరెస్ట్. పెళ్లికి సిద్ధమంటూ 31 లక్షలు కొట్టేసిన కిలాడి లేడీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్. రాజోలు వైసీపీ సీనియర్ నేత బొంతు రాజేశ్వరరావు జనసేనలో చేరిక. ఇక వివరాల్లోకి వెళ్తే బండి సంజయ్ కు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. బండి సంజయ్ తడి బట్టలతో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంకు రావాలని, తనకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చినట్టు చూపించాలని అన్నారు. బండి సంజయ్ కు తంబాకు వల్ల నోరు తిరుగుతలేదని అన్నారు. తమకు ఈడీ నోటీసులు వస్తాయని బీజేపీకి ముందే ఎలా తెలుసని ప్రశ్నించారు. పేరు ఉన్నట్టు దాఖలాలు లేవు. నాకైతే ఈ విషయాలు తెలియదు. ఏదో నువ్వు నీ పబ్బం గడుపుకోనికే, నువ్వు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికే ఇష్టం వచ్చినట్టు వాగుడు ఒక్కటే నీకు అలవాటైంది తప్ప ఇంకా ఏమీ లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నా, నువ్వు నిజంగా హిందూవాది అయితే మరి రేపు ఇదే టైంకి ఇదే భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో నేను కూడా వస్తా, నువ్వు కూడా రా, మరి ఆధారాలతోని రా. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఇవన్నీ కూడా అబద్ధాలు, దీంట్లో నిజం లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. మరి దీంట్లో నిజం ఉందని నువ్వు నిరూపించు, అప్పుడు ప్రజలు నిన్ను నమ్ముతారు. నువ్వు ఈరోజు ఒక జాతీయ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీకు ఇసోంటి ముచ్చట్లు ఇసోంటి మాటలు మాట్లాడితే నీకు ఏమన్నా విలువ ఉంటుందా అని చెప్పి నేను ఈరోజు మీకు ప్రశ్నిస్తూ ఉన్నా. ఒకవేళ నువ్వు రేపు కనుక ఆధారాలు తీసుకొని వచ్చి ఇక్కడ తడిగుడ్డలతో, నీకు అలవాటే కదా తడిగుడ్డలతో యాదగిరి గుట్టకు పోయేసి ఆడ ప్రమాణాలు చేయడం, నేను ఇదే భాగ్యలక్ష్మి అమ్మ వారి దగ్గర నువ్వు అదే తడిగుడ్డలతోని మరి ఎఫ్ఐఆర్ కాపీ చూపెట్టు, నాకు వచ్చిన నోటీసు చూపెట్టు, నన్ను ఎంక్వైరీకి పిలిచిన ఆధారాలు చూపెట్టు. లేని పక్షంలో ఇదే అమ్మవారి సన్నిధిలో నువ్వు చెంపలేసుకొని తప్పైపోయిందని చెప్పి ప్రజలకు నువ్వు తెలియజేయాల్సిన అవసరం ఉంది. నేను కాదు, ఆ అమ్మవారు అప్పుడు నిన్ను క్షమిస్తుంది. నువ్వు చేసే తప్పులకు, నువ్వు చేసే తప్పుడు ఆరోపణలకు తెలంగాణ సమాజం ఎట్లన్నా నిన్ను సహించేది లేదు. ఆ అమ్మవారి భయంతోనన్నా నువ్వు ఇప్పటికన్నా మారు బండి సంజయ్. ఇంకోటి, నువ్వు మాట్లాడుతుంటే అసలు ఎవరికి ఏం అర్థమే అవుతలేదు. ఫస్ట్ నువ్వు ఆ తంబాకు తినుడు బంద్ చేయి. ఆ తంబాకు తిని నీ నాలుకే దొడ్డుగై, మరి నీ నాలుకే కూడా తిరగకొచ్చింది. నువ్వు మాట్లాడే మాటలు తెలంగాణ సమాజానికి అర్థం కాకొచ్చినాయి. కాబట్టి నేను ఒక సలహా ఇస్తా ఉన్నా, ఫస్ట్ ఆ తంబాకు తినుడు మంజయ్, అప్పుడు ప్రజాసేవ కోసం ప్రజల సమస్యల పైన నువ్వు పోరాటం చేయి, మేము కూడా నిన్ను వెల్కమ్ చేస్తాం. ఈరోజు మీరు గమనించాలి, యావత్ తెలంగాణ ప్రజలతో నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు ఇవన్నీ గమనించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, భారతదేశంలో ఏం జరుగుతూ ఉందో మీరు గమనించాలి. ఇక్కడనేమో బండి సంజయ్ నాకు నోటీసులు వస్తాయని చెప్పి మరి ముందే చెప్పడం, మరి మొన్న మా పార్టీ ఎమ్మెల్సీ కవితక్క గారికి ఈడీ నోటీసులు వస్తాయని చెప్పి ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకుడు ఒకటి చెప్పడం, ఢిల్లీలో ఉన్న ఆప్ నాయకుడి జైల్లో ఉన్న వీడియోలు తీసి దాన్ని పబ్లిసిటీ చేయడం, ఇవన్నీ కూడా బీజేపీ నాయకులకు అలవాటైపోయింది. బీజేపీ వాళ్ళు మన దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు హిందుత్వం పేరుతోని తెలంగాణ యువతను, భారతదేశ యువతను ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు, ఈరోజు మభ్య పెడతా ఉన్నారు. నేను తెలంగాణలో ఉన్న యావత్ యువతను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అసలైన హిందుత్వవాది మా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జనవరి 26వ తేదీ నుంచి పాదయాత్ర చేయనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యాత్ర చేయనున్నారు.
2 నెలల పాటు రేవంత్ హాత్ మే హాత్ జోడో పేరిట పాదయాత్ర చేస్తారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు రేవంత్ పాదయాత్ర చేయనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేయనున్నారు. అయితే ఈ పాదయాత్రలో సీనియర్ నేతలు పాల్గొంటారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అందంగా తయారై ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు అప్లోడ్ చేస్తూ యువకులకు వలపు వల విసిరి పెళ్లికి సిద్ధమంటూ మోసం చేసిన యువతిని, ఆమెకు సహకరించిన యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన పారస తనుశ్రీ, పారస రవితేజ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. విలాసవంతమైన జీవితం కోసం మోసాలు చేయడం ప్రారంభించారు. అందంగా తయారైన తనుశ్రీ ఫోటోలు, వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు. ఫాలోవర్స్ పెరిగి లైక్లు, కామెంట్లు రావడం ప్రారంభించిన తర్వాత కొంతమందిని ఎంచుకొని వారితో చాటింగ్ ప్రారంభించారు. ముందుగా స్నేహం, తర్వాత ప్రేమ, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారని నమ్మించడం ప్రారంభించింది. వారి మాటలు నమ్మిన వారి నుంచి తల్లికి అనారోగ్యం, ఇంటి ఈఎంఐ, ఇతర అవసరాల పేరుతో అందినంత దోచేస్తున్నారు. నగరానికి చెందిన ఓ యువకుడిని పెళ్లి చేసుకుంటారని నమ్మించి తనుశ్రీ 8 నెలలుగా అతడి నుంచి 31.66 లక్షలు కాజేసింది. మోసపోయినని గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులు మరికొంతమంది యువకులను మోసం చేసినట్టు విచారణలో తేలింది. గతంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో వీరిద్దరు నిందితులని పోలీసులు గుర్తించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీలో భారీగా వైసీపీ నుంచి చేరికలు జరిగాయి. జనసేనలో చేరేందుకు రాజుల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలుగా భారీగా తరలి వచ్చారు. రాజులు వైసీపీ సీనియర్ నేత బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేశారు. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వంలో పిఆర్ అండ్ ఆర్డీ రూరల్ వాటర్ సప్లైకి సలహాదారుడిగా పనిచేశారు. నేడు రాజేశ్వరరావు ఆయన అనుచరులు జనసేనలో చేరారు. అలాగే విజయనగరంకు చెందిన వైసీపీ నేత గురాన అయ్యులు, పి గన్నవరం వైసీపీ ముఖ్య నేత కొప్పుల కొండలరావు తదితరులు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పలు విజ్ఞప్తులను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. జీఎస్టీ నుంచి మినహాయింపులు ఇవ్వాలని కోరారు. బీఆర్కే భవన్ నుండి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిఎస్ సోమేష్ కుమార్, కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ నీతు ప్రసాద్, వాణిజ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. మాచర్లలో జరిగిన గొడవలు రాజకీయాల్లో సర్వసాధారణమని, గొడవలు ఇది మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. 75 ఏళ్ల చంద్రబాబు బట్టలుడదీసి కొడతారని రోజు అంటున్నారని, బహిరంగ సభల్లో ఆయన మాటలను మాచర్ల ప్రజలు ఆదర్శంగా తీసుకుని ఉంటారని ఆయన అన్నారు. ఎన్ని రాజకీయాల్లో సర్వసాధారణం. ఇదేమి ఫస్ట్ టైం కాదు, ఇదేం లాస్ట్ టైం కాదు. చంద్రబాబు నాయుడు గారు రోజు చెబుతున్నాడు, బయటికి లాక్కొచ్చి కొడతా, బట్టలు కూడా తీసి కొడతా, డ్రాయర్ వేసి కొడతా, డ్రాయర్ లేకుండా కొడతా. ఇవన్నీ ఆయన పెద్ద పెద్ద బహిరంగ సభల్లోనే ఉపన్యాసం చెబుతున్నాడు.
అట్లాగే ఆయన్ని చూసి ఎవడన్నా టెంప్ట్ అయ్యి బట్టలు తీసి కొడతాం, డ్రాయర్లు వేసి కొడతాం, డ్రాయర్లు తీసి కొడతాం, ఇంట్లోకి వెళ్ళి కొడతాం, ఇవన్నీ నేర్చుకుంటారు. 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో కొంతమంది ఆదర్శంగా తీసుకుంటారు కదా. ఎవడో తీసుకుని ఉంటాడు, ఇల్లు ఉంటాడు, డ్రాయర్ వేసుకున్నా డ్రాయర్ లేకుండా ఉన్నది ఆయన. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మైనారిటీ ఉర్దూ పాఠశాల హాస్టల్లో హెడ్ మాస్టర్ శృంగాల లీలలో విద్యార్థులు బహిర్గతం చేశారు. హెడ్ మాస్టర్ కాంట్రాక్టు యూడీసీ ఉద్యోగినితో రాసలీలకు పాల్పడుతుండగా విద్యార్థులు సేఫ్ ఫోన్ తో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ప్రిన్సిపల్ ఆనంద ప్రసాద్ కాంట్రాక్టు యూడీసీ ఉద్యోగిని అక్రమ సంబంధం గత కొన్ని నెలలుగా సాగుతుందని విద్యార్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేము ఎక్కడో వేరే చోట చాలా దూరంగా ఉన్నాము. మాకు ఫోన్లు చేస్తే అంటే ఎంత పక్కాగా చేశారో చూడండి. ఇంత ఫోన్లు చేసి ఎంత ప్రెజర్ చేస్తున్నారు అంటే అది ఎంత పక్కా ప్లాన్ అది. నా మీద లేదు సార్. నేనేంటంటే మొహం మీద ఏమున్నా సరే మాట్లాడేస్తా. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు. నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావు అని చెప్పాను నేను. అది వాళ్ళకి నచ్చట్లేదు కొంతమందికి. ఆ వీడియోలో ఉన్నది మీరు ప్రిన్సిపల్ రూమ్ లోనే కదా మీరు బెడ్రూమ్ లో మీరు లేదు సార్. మీ రూమ్ లోకి మీరు కానీ వేరే వాళ్ళకి మీరు ఎక్కడ ఉంటారు సార్? మరి మీరు రూమ్ ఎవరికైనా ఇచ్చారా? ఎవరున్నారు రూమ్ లో? నా దగ్గర ఉంటే నేను ఊరికి వెళ్ళేటప్పుడు వాచ్మెన్ కి ఇచ్చిపోతాను సార్. ఆఫీస్ అటెండర్ అటెండర్ కి ఇస్తాడు. లేదు సార్, నేను స్కూల్లో అమ్మాయితో రాత్రి రూమ్ లో ఉన్నది మీరు ఉన్నారా సార్? ఎవరు లేరు రూమ్ లో? ఎవరు లేదు సార్, నేను అప్పుడే ఉన్నాను. కాలాలు మీ దగ్గర ఉన్నాయా? అవును సార్, నా దగ్గర. ఇంకో టీచర్ ఎవరు ఉన్నారు? లేదు సార్, నాకు తెలియదు. ఎవరు లేరు ఆ రూమ్. షహీనా బేగం, షకీలా ఇప్పుడు మాట్లాడైతే ఆమె అయితే ఆమె లేదు సార్, ఆ రూమ్ లోకి ఎప్పుడు రాదు. వస్తే ఇప్పుడు ఆఫీస్ పని మీద లేదు సార్. పగలు కూర్చొని పగలు ఎప్పుడు ఉన్నా ఆఫీస్ పని ఉంటాయి. రాత్రులు అసలు ఉండరు సార్. ఎవరు మా దగ్గర క్లిప్పింగ్స్ ఉన్నాయి సార్. రాత్రి పూట ఎవరు ఉండరు సార్. మా దగ్గర ఉన్నాయి. మీరు యాక్టివిటీ చేస్తున్నారు లోపల. మార్ఫింగ్ అయ్యొచ్చు. మార్ఫింగ్ జరిగింది 24 గంటలు అయిపోతుంది మార్ఫింగ్. మీరు రాత్రి పోలీసు వాళ్ళకి మీరు తలుపు రాత్రి పేరెంట్ వచ్చారు. పేరెంట్స్ సరేనండి. పోలీసులు చెప్పలేదు సార్. నేను చెప్పలేదు. 100 ఫోన్ చేశాను సార్. నేను పోలీసు వాళ్ళు ఎంత తిట్టారు మిమ్మల్ని అక్కడ? పోలీసులు తిట్టలేదు సార్. రాత్రి నన్ను పోలీసులు రాత్రి నేను చూడలేదు సార్. వాళ్ళు మరి వాచ్మెన్ చెప్పలేదు పోలీసులు వచ్చారని చెప్పారు. మిమ్మల్ని పోలీసులు వచ్చారు సార్ అని కొడితే మీరు రావచ్చుగా? చెప్పలేదు సార్ నాకు. ఆయన పోలీసులు మీ మాట వాచ్మెన్ కాడ ఉంటలా? లేదు సార్, అట్లా వాచ్మెన్ నాకు ఫోన్ చేశాడు. నేను స్విచ్ ఆఫ్ చేశాను సార్. ఎందుకంటే తప్పు చేశారు. లేదు సార్, ఎందుకు చేశారంటే పేరెంట్ అమ్మాయి ఎవరండి మీతో? లేదు సార్, ఎవరు లేరు. ఏ అమ్మాయి లేరు. పింక్ షర్ట్ వేసుకున్నాను. మీరే కదండి? పింక్ షర్ట్ అనేది మీరే? నేను పగలంతా వేసుకున్నాను సార్. రాత్రి మా దగ్గర ఉన్నాయి. రోజు మొత్తం వేసుకున్నాను సార్. షర్ట్ కూడా మార్పింగ్ అన్నా? ఏమో సార్ తెలియదు. ఆయన వడారుతున్నారు కదా, ఆయన చేసిన తప్పుని ఆయన కాపాడు ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో విద్యార్థులను నిరుద్యోగులు మోసం చేస్తున్నారని మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్లో ఉన్న అందరికీ ఉద్యోగాలు ఇప్పించి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారన్నారు. బీజేపీ మేడ్చల్ జిల్లా సెక్రటరీ విజిత్ వర్మ ఆధ్వర్యంలో మియాపూర్ కుకట్పల్లి మీదుగా అమీర్పేట వరకు మెట్రో రైల్లో గ్రాడ్యుయేట్లతో కలిసి భిక్షాటన చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులలో బంధువులలో ఒక్కరే బలిదానం చేశారని ప్రశ్నించారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 4 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంతమంది వేల ఉద్యోగం కోసం మేము ఇట్లా రోడ్లకి మాకు అవసరం సెక్యూరిటీ చేయాలనుకుంటున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎవరైనా బాధపడుతున్నారంటే ముఖ్యంగా నిరుద్యోగులు. ఈ యొక్క రాష్ట్రం కోసం రాష్ట్రం రావాలి, రాష్ట్రం వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా విద్యార్థి లోకం కదిలి వచ్చి ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు తెలంగాణని సంపాదించుకున్న తర్వాత ఈరోజు ఏమైపోయిందంటే కష్టం ఒక్కడిది సుఖం ఒక్కడిది అన్న రీతిలో అయిపోయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కష్టం అంతా కూడా వాళ్ళ యొక్క ప్రాణాల మీద ఈరోజు కుర్చీ వేసుకొని సిగ్గు లేకుండా
కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా ఈరోజు నీళ్లు కానీ నీళ్ళ పేరిట స్కాములు వాళ్ళే చేస్తున్నారు, నిధులు వాళ్ళకే. అదేవిధంగా నియామకాలను చెప్పి కూడా నియామకాలు ఇవ్వకుండా నియామకాలన్నీ కూడా ఈరోజు కేవలం వాళ్ళ కుటుంబానికి మాత్రమే, వాళ్ళ బిడ్డ ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళ కూతురికి ఈరోజు నియామకం చేశారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఎవరికి కూడా ఉద్యోగాలు కల్పన చేయలేదు. అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులు ఊర్లలో నుంచి వచ్చి లక్షల ఫీజు పోసి ఇక్కడ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుని వాళ్ళ వయోపరిమితి దాటిపోతుందే తప్ప 8 ఏళ్ళ ఈ తెలంగాణ పాలనలో ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు. నోటిఫికేషన్లు ఇస్తారు, దాని తర్వాత రిజర్వేషన్ల పేరిట మీద మళ్ళీ వాటిని కోర్టు దాకా తీసుకెళ్ళి ఒక డ్రామా ఆడుతున్నారే తప్ప ప్రతిసారి ఎలక్షన్స్ రాగానే అసెంబ్లీలో కేసీఆర్ కుటుంబం కానీ ప్రతిసారి ఒకటే మాట చెప్తుంది, మొట్టమొదట మేము నిరుద్యోగులను కాపాడుతాం, ఈ యొక్క రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మేము నిరుద్యోగ కల్పన కల్పిస్తామని చెప్తారు. కానీ ఒక్క ఉద్యోగం కూడా కల్పించని ఏకైక రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం. దేశంలో ఈరోజు అత్యధిక నిరుద్యోగులు ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం. ఇటువంటి రాష్ట్రంలో ఇటువంటి దొంగల పాలనను ఖచ్చితంగా ఈరోజు బహిర్గతం చేయాలి. అదేవిధంగా వీళ్ళని తరిమి కొట్టాలన్న ఆలోచనలో నిరుద్యోగులందరూ కూడా ఏకధాటిగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా నిరుద్యోగులకి మేము అంతా కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టాం. భారత్ మాతాకి. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగం రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి కుటుంబంలో అందరికీ ఉద్యోగం వచ్చింది. రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో ముఖ్యమంత్రి ఇంట్లో కానీ వాళ్ళ బంధువులు కానీ ఒక్కరు కూడా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు లేరు, ఒక్కరు కూడా కనీసం పోలీస్ దెబ్బలు తిన్న వాళ్ళు లేరు. అంతా కూడా షో రాజకీయాలు చేసి పిల్లలందరి మరణాలకు కూడా వారు పరోక్షంగా కారణమయ్యారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలని, ఉద్యోగాలు రాని వారందరికీ నిరుద్యోగ వృత్తి ఇస్తానని ముఖ్యమంత్రి గత ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది. ఇప్పటికి 4 సంవత్సరాలు గడిచినా కానీ ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి రాలేదు. పైనుంచి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామందికి వయో పరిమితి అయిపోయింది, ఏజ్ లిమిట్ అయిపోయి ఉద్యోగాలు రాక ఒక నైరాశ్యం వాళ్ళ మనసుల్లో కలుగుతున్నది. కనుక నిరుద్యోగ వృత్తి వెంటనే కేటాయించాలని, నిరుద్యోగ వృత్తి గత 4 సంవత్సరాలు ఏదైతే పెండింగ్ ఉందో ఆ 4 సంవత్సరాల పెండింగ్ కూడా తక్షణమే విడుదలయ్యాలని మేము ఈ ముఖ్యమంత్రి కుటుంబాన్ని కూడా కోరుతున్నాం. దానికోసం ఈరోజు ఈ కుకట్పల్లి మెట్రో ట్రైన్లో మియాపూర్ నుండి అందరు కూడా నిరుద్యోగులందరూ కూడా బీజేవైఎం పార్టీ ఆధ్వర్యంలో, బీజేవైఎం మోర్చా ఆధ్వర్యంలో అందరూ కూడా ఈరోజు ఈ మెట్రో ట్రైన్ ఎక్కి మెట్రో ట్రైన్లో భిక్షాటన కార్యక్రమం మరియు నిరసన కార్యక్రమం చేయబోతున్నారు. భారత్ మాతాకి. వరంగల్ నగరంలో జరిగిన జన్నారావు వేణు హత్య కేసులో పోలీసులు ఛేదించారు. భార్య సుస్మితను నిందితురాలిగా తేల్చారు. సుఫారీ ఇచ్చి భర్తను భార్య హత్య చేయించింది. సెప్టెంబర్ 30వ తేదీన వేణు అతని భార్య సుష్మిత సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించింది. అనంతరం పెద్దపల్లి జిల్లా మానేరు వాగులో మృతదేహాన్ని దుండగులు పడేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఏమి ఎరగనట్టు తన భర్త కనిపించడం లేదంటూ సుష్మిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. 71 రోజుల తర్వాత పోలీసులు కేసును ఛేదించారు. సుపారీ గ్యాంగ్ 4 లక్షలు ఇచ్చిన హత్య చేయించింది. సుష్మితతో పాటు మరో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన కారు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మన మధు సుధాకర్ కోర్టు కాడికి మన టెంపుల్ కాడికి పంపించు. టెంపుల్ కాడికి వెళ్ళి రాబో అర్జెంట్గా, జడ్జి గారు వచ్చింది టెంపుల్ కాడికి. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం మిగతా 2 అక్యూజ్డ్ని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న గడ్డం రత్నాకర్ అండ్ కట్టిక నవీన్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ సబ్సిక్వెంట్గా వాళ్ళ కన్ఫెషన్ బేస్ చేసుకొని మనం మంతినలలో కూడా వెళ్ళి అక్కడ బాడీని ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేశారో ఆ బాడీ ఎక్కడైతే క్రిమేట్ చేశారో అక్కడ కూడా మనం ఆ బాడీని బరియల్ పెట్టిన చోట బాడీని రిట్రీవ్ చేయడం జరిగింది. ఎగ్జిబిషన్ కూడా చేశాము, ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ కూడా చేయడం జరిగింది. అండ్ బరియల్ చేయబడిన వ్యక్తి, మిస్సింగ్ వ్యక్తి ఒకళ్ళే అని మనం నిర్ధారణ కూడా వచ్చినాము. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ క్రైమ్కి ఉపయోగించినటువంటి బెలినో వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 4 సెల్ ఫోన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ 3వ నిందితుడిని కూడా మనం
నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం మీద మనం ఈ కేసులో జన్నారపు సుష్మితని అదుపులోకి తీసుకున్నాము. అండ్ పొంగర అనిల్ అండ్ గడ్డం రత్నాకర్ అండ్ కట్టిక నవీన్ ఎవరైతే ఈ కాన్స్పిరసీ అండ్ ఈ మర్డర్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్స్ అండ్ ఒక బెలినో వెహికల్ సీజ్ చేయడం జరిగింది. అండ్ నిందితుల్ని ఈరోజు మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము. అదేవిధంగా ఈ కేసు చాలా కాంప్లెక్సిటీస్ ఉన్న కేసు అయినప్పటికీ దీంట్లో చాలా ప్రతిభ కనబరిచినటువంటి శ్రీ ఏసీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి గారు చాలా రోజులు కృషి చేసి దీన్ని ఒక కొలికి తీసుకొచ్చారు. అండ్ ఇది మర్డర్ అనే ఒక కొత్త యాంగిల్ ఈ మిస్సింగ్ కేసుకి రావడం జరిగింది. అండ్ వాళ్ళని మేము అప్రిషియేట్ చేస్తున్నాము. అండ్ నిందితులకి శిక్ష పడే విధంగా మేము ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓ సైకో వికారాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో హల్చల్ చేశాడు. అడ్డు వచ్చిన వారిపై కారణం లేకుండానే ఇనుప రాడ్డు తాపీరాళ్లతో దాడి చేయడం వలన కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. సైకో దాడిలో 10 మందికి గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆ సైకోను పట్టుకొని తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. సైకో వీరాంగంతో వెంకటేశ్వర కాలనీ వాసులు భయంతో ఇళ్లలోకి పరుగులు తీశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తన సవాల్ను బండి సంజయ్ స్వీకరించలేదని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని వెల్లడి. జనవరి 26వ తేదీ నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు పాదయాత్ర చేరిన రేవంత్. యువకులకు వలపు వల విసిరి ముంచుతున్న యువతి అరెస్ట్. పెళ్లికి సిద్ధమంటూ 31 లక్షలు కొట్టేసిన కిలాడి లేడీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్. రాజోలు వైసీపీ సీనియర్ నేత బొంతు రాజేశ్వరరావు జనసేనలో చేరిక. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి 95 న్యూస్.